రాష్ట్ర పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం మరియు అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని అన్నారు. గతంలో రైతులకు అన్యాయం జరిగిందని విమర్శించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రైతులకు ఏమి న్యాయం చేశారని ప్రశ్నించారు. అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంతమందిగా తరలి వచ్చినందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సాధ్యమో అవన్నీ చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. పేదవాళ్ళ గురించి ఎంత ఆలోచన చేశాడు అంటే, పేద బిడ్డలు ఆ పేదరికంలో నుంచి పైకి రావాలి అంటే గొప్ప చదువులు చదువుకోవాలి, అప్పుడే ఆ కుటుంబాలు పేదరికంలో నుంచి బయటకు వస్తాయి అని నమ్మాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద చదువులు చదువుకోగలిగారు. ఈ రోజు వరకు కూడా లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలా పేదవాళ్ళ గురించి ఎన్నో ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. లక్షల కొద్ది 2 years అయిపోతుంది కానీ ఒక్క నెల కూడా ఒక్క నిరుద్యోగి కూడా చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఏం లేదు మేడం, వాస్తవం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 50,000 డిఎస్సీ మెగా డిఎస్సీ లేదు, ఏం లేదు మేడం, అంతా మెగా డిఎస్సీ. అసలు మెగా డిఎస్సీ మాట లేదు మేడం. వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు. ఏం లేదు మేడం. అవును, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని 2 ప్రభుత్వాలు చెప్పాయి. కానీ 2 ప్రభుత్వాలు మోసమే చేశాయి. రాజశేఖర రెడ్డి గారి లాగా మెగా డిఎస్సీ ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ రాలేదు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఇదే చంద్రబాబు గారు ఎలక్షన్లప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో రైతు బంధువు కింద 6,000 రూపాయలు ఆయన ఇస్తున్నాడు, ఇంకొక 6,000 రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు కలుపుకొని ఇస్తున్నాడు. ఇది ఎక్కడి అన్యాయం? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నాడు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఇయ్యాలి కదా అని ఎలక్షన్లప్పుడు మాట్లాడాడు చంద్రబాబు గారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.